ఉంచాడు కాబట్టే వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు. ఆయన ఏదో అడుగుతున్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టమని. మా అమ్మ నాకు ఇచ్చింది, వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తినరా అని. నేను ఆయన మాటల్లో పడి తినలేదు, తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను. ఆయన పిలిచాడు, మీ దగ్గర ఆహారం ఉందా అని. మరి నా దగ్గర ఇవి ఉన్నాయి, ఆయనకి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు. అప్పుడు ఆంధ్రే ఏమని ఉంటాడు, ఒరే పిల్లోడురా, నీకు తెలియదు ఏం లేదు, ఏ కొద్ది జనం అనుకుంటున్నావు ఏందిరా, ఈ 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇచ్చిందిరా మేమ్మ, నీకే జాలవి, ఇంతమందికి ఎట సరిపోతారా అనుంటాడు ముందు. వాళ్ళిద్దరి సంభాషణ నేను విన్నాడు. ఏమిటి అక్కడ అన్నాడు, ప్రభువా ఏం లేదులే కానీ అడిగావు కదా ఏమన్నా ఉందా అని, వీడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు. దా అన్నాడు యేసయ్య. చిన్నోడు ఆ బుట్ట తీసుకొని వచ్చాడు. మా అమ్మ ఇచ్చింది యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య అన్నాడు వాడిని, రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నాన్న, ఇట్లా ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని, చూడు ఎంతమంది జనం ఉన్నారు, నువ్వు ఇది తెచ్చావు, ఏ మూలకు వచ్చిందిరా ఇది అన్నాడా? ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి. అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు పెట్టలే ఆయన ముందు. ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనపరిచాడు. ఏమన్నా తెలుసా, ఇవి నేను ఆయనకి ఇస్తే వీటినే అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తి గలవాడు. అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడో ఏమైనా చేస్తాడు. ఆయన అడిగాడు, నేను ఇస్తా అంతే, నా దగ్గర ఉన్నదే ఇస్తా అని. నా దగ్గర లేని సమకూర్చిస్తాను అనుకోలా, ఉన్నదే తీసుకెళ్ళి ముందు పెట్టాడు. యేసు ప్రభు కూడా మరి ఇంతమందికి ఇయ్యక్కడరా అనలా, వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని, నానా ఎంత దానగుణంరా నీది, ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా? ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే, ఏమో జరిగిందా ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని. మళ్ళీ అంటే విశ్వాసనండి, విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని నువ్వు విశ్వాసి ఎట్టవుతావు, పిశాచి అవుతావు. దానికే డౌటు. ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని, మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. దయ్యములు కూడా దేవుడున్నాడని నమ్మి వణుకుతున్నవి అని ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం యొక్క గొప్పతనం అది. నా దగ్గర ఉన్నది కొంచెమే, నా ప్రభు చేతికి ఇది ఇస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము యేసయ్యకుందని నమ్మాడు. నీకున్నది కొంచెమే కావచ్చు, అది రవ్వంతే కావచ్చు, దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా యేసయ్య. ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే. నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను. నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను పెద్ద జ్ఞానవంతుడిని, మంచి నైపుణ్యం కలిగిన వాడిని, అన్నీ పొందుకొని వచ్చాను అని నేను చెప్పలా. నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుంగట్టా. దేవుని ముందుకు వచ్చి అదే అడిగా. నా కళ్ళ ముందు నశించిపోతున్నారు, నేను చూస్తూ ఉండలేకపోతున్నా. నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదులుతున్నా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా. దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, చెప్పు గట్టిగా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. చివరికి చూడండి, అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే 12 గంపలు మిగిలినాయి అంట. 12 గంపలు. శేషం కూడా మిగిలిచ్చాడు మళ్ళీ చిన్నోడికి. వాడేం చేసుకుంటాడు 12 గంపలు? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, 1 2 ఉండొచ్చు, కానీ ఎవ్వరూ విశ్వసించలా. అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు, కానీ ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా. నేను ఒక మాట చెప్తున్నా,
ఒకవేళ ఆ చిన్నోడు కూడా తేడనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించండి రివర్స్లో. ఆ చిన్నోడు కూడా తేడు, వాడు కూడా అందరిలాగానే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడ అని ఆగాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది. ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా. ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది, జరిగేది కాదు. ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకొని వచ్చి చూపించాడు కనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని మహింపరిచారు. కాబట్టి నేను అందుకే చెబుతాను, చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం, పసి బిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా, మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు, రా ప్రార్థన చేద్దాందా, ఏసై చేస్తాడు అంటాడు వాడు. ఊరుకోరా, ఏసై చేసేది లేదు ఏం లేదు, ఊరుకోరా అంటే, ఏంటి మమ్మీ శాలేమన్ ఏం చెప్పాడు, మమ్మీ ఏం చెప్పాడు శాలేమన్, ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు, రా నువ్వు అంటాడు. ఏవా అంటదేమో. ఇద్దరు ఎవరు సోదరుళ్ళు? ఏమేమంటుంది? ఏపా సోది, ఏంటో జరిగేది, ఆయన చెప్పాడు ఇది చెబుతాడు అంటుంది. వాడు ఆశ్చర్యం, అన్నేమో అట్ట చెబుతాడు, మా అమ్మేమో ఇట్ట అంటుంది. ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు. స్తోత్రం, హల్లెలూయా. సిగ్గు తెచ్చుకోవాలా, పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా. వాడు పసిబిడ్డ, వాడు నమ్ముతున్నాడు. మమ్మీ నాన్నకి సమస్య వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు కదా శాలేమన్నా, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా, స్వస్థత వచ్చింది అన్నాడు కదా, రామా మీ ప్రార్థన చేద్దాం. పసిబిడ్డ విశ్వాసం. మీరు నమ్మండి నమ్మకండి, నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది. వాళ్ళకు పాప, భార్యాభర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు. విడాకులు కూడా అయిపోయినాయి. ఆ చిన్న బిడ్డ కొన్ని 7 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. ఆ బుడ్డది పసిబిడ్డగా ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా, తల్లిదండ్రుల చింత. మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయి